తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఇక నుంచి వీరందరికీ రేషన్ కట్ చేస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళ రేషన్ కార్డులు కూడా ఇనాక్టివ్ అయితే అయిపోతున్నాయన్నమాట. సో, ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరి రేషన్ కార్డులని ఇనాక్టివ్ చేస్తుంది? ఎందుకు చేస్తుంది? ఎవరెవరికి రేషన్ అనేది ఇక నుంచి ఆపివేయబోతున్నారు? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. మీ రేషన్ కార్డు ఈ యొక్క పరిధిలో ఉందో లేదో మీరు క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలనైతే ఇప్పుడు జారీ చేసింది రేషన్ కార్డులకు సంబంధించి. సో, ఆ రూల్స్ ఏంటో మీరు తెలుసుకోకపోతే మీ రేషన్ కార్డ్ అనేది బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి మీరు రేషన్ బియ్యం గాని అవన్నీ కూడా మీరు ఇక నుంచి పథకాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి మీరు క్లారిటీగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. చాలామందికి తెలీదు. వాళ్ళ రేషన్ కార్డ్ అనేది మీరు కాపాడిన వారవుతారు. సో, కాబట్టి దయచేసి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూస్తే తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుకూలంగా యుద్ధ ప్రాతిపదికన అనర్హులందరికీ రేషన్ కార్డును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రేషన్ కార్డుల లబ్ధిదారుల్లో కనిష్టంగా 1,00,00,000 మందికి కోత తప్పదని తెలుస్తుంది. మా దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా జనాభాలో దాదాపు 86% మంది రేషన్ కార్డులను కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కన్నేసింది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న పేద కుటుంబాలకు మాత్రమే రేషన్ సరుకులను అందజేయాలని జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించింది. అనర్హులను వెంటనే గుర్తించి తొలగించాలని తాజా మార్గదర్శకాల్లో కేంద్ర వినియోగదారుల సంక్షేమం, ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రేషన్ కార్డులో ఫుడ్ సేఫ్టీ కార్డులు సంఖ్య దాదాపు 1,42,42,188కి చేరుకుంది. ఈ కార్డుల ద్వారా 3.5 కోట్ల నుంచి 3.36 కోట్ల మంది లబ్ధిదారులు రేషన్ ప్రయోజనం పొందుతున్నారు. గత ఏడాది కాలంలో రేషన్ బియ్యం కింద 14.40 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసినట్లు సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనర్హులకు, అక్రమకారులకు కార్డులను గుర్తించి రద్దు చేస్తూ నిజమైన అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల రేషన్ కార్డుల అనర్హులను ఏరివేస్తున్నాయి. అర్హత లేకపోయినా వివిధ మార్గాలలో రేషన్ కార్డులు పొందుతున్న వారిని గుర్తిస్తూ వెరిఫికేషన్లో అనర్హులుగా తేలిన వారికి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు. ఇటీవల విచారణలో 1,00,000 మందికి పైగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డు రద్దు చేశారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 2,00,000 మంది ఐటీ చెల్లింపుదారులు రేషన్ కార్డులను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీజీ విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్లో రహస్య విషయాలు బయటపడ్డాయి. దీంతో వీరి రేషన్ కార్డులను రద్దు చేయడంతో ఇప్పటివరకు పొందిన సబ్సిడీలను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో, ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లించే వారంతా అనర్హులే. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూలు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అధిక మొత్తంలో రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ కార్డులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారికి మాత్రమే బీపీఎల్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలను అమలు చేయబోతున్నారు. మీ రేషన్ కార్డుదారుల్లో ఎవరైనా సభ్యుల్లో ఈ కేటగిరీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షనర్స్ కానీ, మరియు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉన్నారో వీళ్ళ గనక ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డ్ అయితే తీసేస్తారు. అండ్ ఇప్పటి వరకు మీరు ప్రభుత్వ పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందుంటే అదంతా కూడా తిరిగి రికవరీ అయితే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేసులు కూడా పెట్టడానికి కూడా వెనకాడబోమని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. సో, కాబట్టి మీరు స్వచ్ఛందంగా రేషన్ కార్డ్స్‌ని అయితే మీరు సరెండర్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది. లేకపోతే ఈ కార్డ్ అనేది మీరు ఇనాక్టివ్ అయిపోతుంది. ఇనాక్టివ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో, ఇదండి మొత్తంగా మనకు రేషన్ కార్డుకు సంబంధించి వచ్చినటువంటి కఠిన నిబంధనలు, కొత్త రూల్స్ అనేటివి. సో, ఇవి మనకు రేపు నెల నుంచి ఖచ్చితంగా అమలు చేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి మనం చాలా బెనిఫిట్స్ అయితే పొందుతుంటాం కాబట్టి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని మీరు ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.